learning and industrial exposure తో 100% placement ఇస్తుంది I Create Degree College. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. కైకాల సత్యనారాయణ తెలుగు ప్రజలకు, తెలుగు వారికి, తెలుగు నేలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. 770కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించి, ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని అన్ని రకాల సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేసి తనకంటూ తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలు, సినీ విశేషాలు మనకి తెలియజేయడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ కో డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి సత్యనారాయణ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నా కానీ కైకాల సత్యనారాయణ గారి ఆయన చేసిన సినిమాలు, ఆయన పాత్రలు మరెవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ సార్ ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఆయన విలన్ చేశాడు, పౌరాణిక సినిమాలు చేశాడు, సార్ తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు, సార్ కామెడీ చేశాడు, తర్వాత కంట తడబెట్టించేటటువంటి క్యారెక్టర్స్ చేశాడు. తర్వాత యముడు అనేటటువంటి క్యారెక్టర్కి ఒక ఎస్వి రంగారావు గారి తర్వాత అటువంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే మళ్ళా సత్యనారాయణ అనేటటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆయన. సార్ ఆయన శారద సినిమాలోనండి శారద హీరోయిన్ శారద బ్రదర్గా వేస్తాడు. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే మనం హృదయం ద్రవిస్తుంది అనమాట. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్కి సత్యనారాయణ గారిని విశ్వనాథ్ గారు చూస్ చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన ఏం గమనించారో ఆ క్యారెక్టర్ చాలా కంట తడిపించినటువంటి క్యారెక్టర్ చేశాడు. తర్వాత నేరం శిక్షలో కామెడీ చేశాడు. తర్వాత రావణాసురుడు కానీ యముడు కానీ, యముడికి చాలా ఫేమస్. అవును, యముడు అంటే యముండా అనేవాడు. సత్యనారాయణ గారికి ఫుల్ రైట్స్ అది. యముండా యమలీలలో యమగోలలో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా స్టడీ చేసి ఆ డైలాగ్స్ అన్నీ బాగా చాలా కమిట్మెంట్ ఫ్లోర్లో కూడా ఆ డైలాగ్ పేపర్స్ చూసుకొని అంత ఇంట్రెస్ట్ చూపించే అంత బాగా ప్రిపేర్ అయ్యేవాడు. మీరు ఇందాక ఎస్వి రంగారావు గారు అన్నారు కాబట్టి ఒక చిన్న మాట సార్, అది పోలిక్ కాదు కానీ అవును, ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్పే తీరులో ఒక విసురు ఉంటుంది. అవునవును, సేమ్ అంటే అలాంటి ఒక గంభీరత మళ్ళీ సత్యనారాయణ గారు డైలాగ్ చెప్తుంటే కనిపిస్తుంది. అవునవును. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వచ్చిన మొట్టమొదటి వేషాలకు వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అందుకోసం అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మొట్టమొదట సినిమాలకు వెళ్ళేటప్పుడు వేషం ఇస్తామని వేషం వచ్చి మళ్ళీ మిస్ అయ్యి, మళ్ళీ వేషం వచ్చి అలా మిస్ అయ్యి ఆఖరికి నేను వెళ్ళిపోతానండి, ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు చెప్పారంట, ఏమయ్యా నువ్వు ఆర్టిస్ట్గా పనికొస్తావు, బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వేషాలు వచ్చి నోటి దగ్గరికి వచ్చిన ముందు జారిపోతుంది. సార్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి, అసిస్టెంట్గా చేస్తానన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఏం చేస్తావయ్యా, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, వెయిట్ చేయవయ్యా అది దాన్ని చెప్పితే, సో ఆ విధంగా తనను తాను సంయమనం పాటించి మొట్టమొదట ఒక సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశాడు సార్. అయితే ఆయనకి కెరీర్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం చేశారు, ఆయనకి అవకాశాలు ఇప్పించారని చెప్తారు. ఇప్పించారు. ఎందుకంటే రామారావు గారు కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడు అనమాట. ఆ కటౌట్కి సరిపోయింది. రామారావు గారు కూడా ఆయన చూశాడు, పర్సనాలిటీ చూసి. తర్వాత చిలకా గోరింక సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే.
ఆవిడ పక్కన ఈయన హీరో. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నాడన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారి రాముడు భీముడు కానీ కథలు మొదలు కానీ చిక్కడ దొరకడు కానీ అవన్నీ కూడా ఈయన కాంట్రిబ్యూషనే. అందులో రామారావు గారి చూపు ఈయనే. ఒక సినిమాలో ఇతని కైకాల సత్యనారాయణ కూడా తెలిసిపోద్ది. సో ఆ విధంగా డూపు రామారావు గారికి డూపుగా వేసిన రామారావు గారి పర్సనాలిటీ చూసి ఈయన సిన్సియారిటీ చూసి ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిలిమ్స్లో కానీ, పౌరాణిక ఫిలిమ్స్లో కానీ, తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో, ఫోక్లోర్ సినిమాల్లో, విఠలాచార్య గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. సో ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్వి రంగారావు తర్వాత ఎవరంటే సత్యనారాయణే అనేటటువంటి పేరు దక్కించుకున్నాడు. మామూలు విషయం కాదు అది. దక్కించుకున్నాడు. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? తర్వాత మేము శ్రీరంగనీతులు సినిమా చేస్తున్నాం. శ్రీరంగనీతులు సినిమా చేసినప్పుడు శ్రీరంగనీతులు సత్యనారాయణ గారు ఉన్నాడు. సత్యనారాయణ గారు షూటింగ్కి వచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. అంటే రాగానే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు పెద్ద ఆయన నాగేశ్వరరావు గారు. ఓకే. అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నానని ఈయనకి తెలుసు. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి, నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి, కృష్ణ గారికి కూడా సత్యనారాయణ కావాలి, అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో ఒక మంచి క్యారెక్టర్, ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, ఒక ఫాదర్ వేయాలన్నా తాత మనవాళ్ళు అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. నెగిటివ్ షేడ్ ఉంటది కానీ బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా దాని మీదే కదా అసలు కథ మొదలవుతుంది. అలాగా ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డైరెక్టర్కి. తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత నేరం శిక్ష సినిమాలో కామెడీ చేయించాడు. సో అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి నవరస నటన సార్వభౌమం అన్నారు. ఆయనకి మాత్రమే. తర్వాత ఒక సినిమాలో, సినిమా పేరు జ్ఞాపకం లేదు, సత్యనారాయణ గారు మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తుంటే ఈ మోహన్ బాబు గారు ఊరికే ఉంటాడు కదా, కెలుగుతూ ఉంటాడు కదా, సత్యనారాయణ గారు ఎడం చేయి ఊపుతాడు డైలాగ్ చెప్పేట విసురుంటది. డైలాగ్ చెప్పడం ఎడం చేయి ఊపుతూ ఉంటాడు. ఎడం చేయి ఊపుతూ ఉంటే మోహన్ బాబు టక్కుమని చేయబట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు డైలాగు అన్నాడు. రాదా అదంటే యాక్షన్ కదా, యాక్షన్ అలవాటు అయిపోయి ఉంటుంది. చేయి పట్టుకునేసరికి డైలాగ్ ఆగిపోయేది. ఇది ఏంటయ్యా ఎడ చేయి ఊపుతావు, చెప్పయా డైలాగు అని అంటే, ఊరుకో మోహన్ బాబు అని అంటే, చెప్పు డైలాగు. సరదాగా ఇదంతా ఏం బిరుదయ్యా నీకు? నవరస నటన సార్వభౌమ. ఎవరిచ్చారా నీకు? నేను ఇస్తున్నాను, తీసుకో నీకు బిరుదు. నవరస నటన సార్వభౌమ కాదు, నవనస నటన సార్వభౌమ. నేను ఇచ్చాను, తీసుకో. ఉండు మోహన్ బాబు అని సరదాగా ఆట పట్టించాడు అనమాట. సరే, ఎటువంటి ఎవరు ఏమన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, తన క్యారెక్టర్ మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ని అలాగా నిలబడతాడు సత్యనారాయణ గారు. అటు ఎన్టీ రామారావు గారి సినిమాలు కానీ అందరి హీరోలకి మళ్ళీ ఈయనే కావాలి. సత్యనారాయణ లేని సినిమా అంటూ ఉండదు. ఆయన 1000 సినిమాలు చేద్దాం అనుకున్నాడంట. సరే లెక్క పెట్టుకునేసరికి 1000 సినిమాలు చేయలేండి, కనీసం ఒక 900 చేద్దామని అనుకున్నాడంట. సో 770 సినిమాలు వరకు చేయగలిగాడు. అది ఫిగర్ ఏముంది ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడుకున్నాం సార్. శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రిగా ఆయన చేసిన అద్భుతమైన ఒక్క పాత్ర ఆయన జీవితం అంతా నిలబెట్టింది. అవునవును. సో ఈయన 770 పైగా సినిమాల్లో అన్ని అద్భుతమైన పాత్రలు, అన్ని అద్భుతమైన 1000 అయితే ఏముంది, 900 అయితే ఉంది. అవునవును. సో ఆ విధంగా తర్వాత
నాన్ కాంట్రవర్షియల్ అంటే సత్యనారాయణ గారు ఉమ్, అందరితో చాలా బాగుంటాడు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో అవును. వేశాడు. అందరి హీరోలతో బాగుండేవాడు. అందరి హీరోలకి ఈయన కావాలి, ఉమ్, అందరు ప్రొడ్యూసర్స్ కావాలి, అందరు డైరెక్టర్స్కి కావాలి. తర్వాత తర్వాత ఒక నిర్మాత అయ్యి ఉమ్, మంచి మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి గారితో చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలు కూడా తీశాడు. నిర్మాత కూడా చాలా సక్సెస్ఫుల్గా సరే. వెలిగాడు ఆయన. తర్వాత తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఉమ్, తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. ఉమ్, ఇప్పుడు వచ్చే సినిమాలన్నిట్లో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్లు, ఫ్రెండ్స్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్, బాయ్స్, గర్ల్స్, అవును. ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో అటువంటి పాత్రలు జనరల్గా తగ్గిపోతాయి.